వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం రాష్ట్రంలో స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. అకాడమిక్ ఇయర్ కొనసాగుతూ ఉన్నది. విద్యా వ్యవస్థకు సంబంధించి టీచర్లకు కావచ్చు, అటు స్కూళ్ళకు కావచ్చు కొన్ని అనేక సమస్యలు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొంత వాళ్ళకు ఉపశమనం కలిగించినా కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి అన్ని సమస్యలపై మనతో పాటు మాట్లాడడానికి గెస్ట్ ఉన్నారు ఇవాళ. తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జనరల్ సెక్రటరీ నవాజ్ సురేష్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉంది సార్? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. మీకు టీచర్లో కొంత మీరు ఫైట్ చేస్తే 2 డిఏలు ఏదో వేస్తా అని చెప్పింది గవర్నమెంట్. మీ పెండింగ్ బకాయిలు కూడా విడతల వరకు ఇస్తా అని చెప్పింది. ఎట్లా నడుస్తుంది? పల్లవి ప్రేక్షకులకు నమస్కారం అండి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము ఇది రాబడి లేని విద్యా సమస్యగా అధ్యయనం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రతిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇవన్నీ కూడా సమానంగా విద్యార్థులు డెవలప్ అయినప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మాకు అంటే ఉపాధ్యాయ సమస్యలు అనేక రకాలైన ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఫస్ట్ ప్రయత్నం చేసి వాటన్నిటిని పరిష్కరిస్తేనే అప్పుడు క్లాస్లో ఉపాధ్యాయుడు సరైన బోధన చేయగలిగే పరిస్థితి ఉంటుందనేది నా అభిప్రాయం. అట్లా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఫస్ట్ సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలనేది నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి మీకు డిఏలు ప్లస్ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది గవర్నమెంట్. మీరు నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయొచ్చు కదా సార్? అక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మొన్న 3 మెన్ కమిటీకి కూడా మేము ఒక లెటర్స్ అనేటివి ఇచ్చినాం. ఏవేవి నాన్ ఫైనాన్స్కి సంబంధించినవి, ఫైనాన్స్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము 3 మెన్ కమిటీకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ద్వారా మళ్ళీ ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డిఏను ప్రకటించింది. ఇంకా 4 డిఏలు ఉన్నాయి. గత ప్రభుత్వము 2 డిఏలు పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ వచ్చిన తర్వాత ఆ 2 ఈ 2 నాకు కలిపి 4 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. ఆ పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మళ్ళీ పిఆర్సీ కూడా గతంలో ఐఆర్ ఇచ్చింది ఆ గత ప్రభుత్వం. మరి ఆ పిఆర్సీ రిపోర్టు కూడా మరి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోలేదు. ఆ కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని మరి ఏది ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఇచ్చినట్టయితే రేపు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మేము కూడా భాగస్వామ్యమే. కాబట్టి మేము వాళ్ళ యొక్క సమస్యలు ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏవి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా మేము గవర్నమెంట్ తరఫున మేము ప్రజలకు చేరవేస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవన్నీ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు అవన్నిటినీ కూడా పరిష్కరించినట్టయితే బాగుంటుంది అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు ఒక్కటి చెప్పండి, మనకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 2 ఉన్నారు. అటు ఏవిఎన్ రెడ్డి గారు కావచ్చు, మల్క కొమరయ్య గారు కావచ్చు. ఎట్లా సార్ మీ టీచర్ల ఇష్యూస్ మీద వాళ్ళు కొట్లాడుతున్నారా మీరు అనుకున్నంతగా? చాలా మటుకు అన్ని సమస్యల పరిష్కార దిశగా మేము అనేక సార్లు గవర్నమెంట్ను కలవడము, వీళ్ళ ఏవిఎన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మళ్ళీ మల్క కొమరయ్య గారిని తీసుకెళ్ళి అనేక సమస్యల మీద రిప్రజెంటేషన్ అయితే చేయడం జరిగింది. మొన్నటికి మొన్న కూడా ఏది ప్రభుత్వ చీఫ్ వాళ్ళని కూడా ముఖ్య కార్యదర్శిని కలవడం, సీఎంఓ దగ్గర ఉన్నటువంటి అజిత్ రెడ్డిని కలవడం, యోగితారాణి మేడం గారు కలవడం, ఇవన్నిటినీ చేస్తూ ఉన్నాం. అంటే కొమరయ్య గారు ఏవిఎన్ రెడ్డి గారిని కలుపుకొని మేము ఈ ఉపాధ్యాయ సమస్యల పరిష్కార దిశగా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఎమ్మెల్సీ గారు ఒక ఫస్ట్ టర్మ్లో ఇప్పుడు గెలవడం అనేది జరిగింది. కొమరయ్య గారు ఆయన కూడా ప్రతి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. తర్వాత ఇవి అన్నిటి సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా ఉద్యమ కార్యాచరణ తీసుకోక తప్పదు. వాళ్ళతో కూడా మేము కోఆర్డినేషన్ జరిపి మరి రాబోయే రోజులలో
ఉపాధ్యాయులకు మేలు జరిగే విధంగా మేమైతే ప్రయత్నం చేస్తాం. ఇద్దరు ఎమ్మెల్సీలను కలుపుకొని మన యొక్క ఉద్యోగ కార్యాచరణను మాత్రం తీసుకుంటాం తప్పకుండా. అంటే ఇప్పుడు అన్ని ఉపాధ్యాయ సంఘాలు తపస్సు వైపే చూస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మీ మద్దతుతో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యమం స్టార్ట్ చేస్తారేమో, మా సమస్యల మీద కొట్లాడతారేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి మీరు ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తారా లేదా చూడాలి. సరే, ఇప్పుడు స్కూల్లో ఇష్యూ దగ్గరకు వద్దాం సార్. ఇప్పుడు యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్లు అన్నీ కరెక్ట్ వచ్చినాయా సార్ ఈ అకాడమిక్ ఇయర్? దాదాపుగా 80% వరకు అన్ని స్కూల్స్కు యూనిఫామ్స్ కానీ ఇవన్నీ కానీ రావడం అనేది జరిగింది. అది ఫస్ట్ నుంచే గత ఏప్రిల్ నుంచే ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది, వచ్చినాయి దాదాపుగా. ఈ టీచర్ల సర్దుబాటు ఇష్యూ ఏదో నడుస్తూ ఉన్నది, గవర్నమెంట్ ఏమంటుంది, మీరేమంటున్నారు అసలు? ఆర్సీ నెంబర్ 70 21/6/2025 నాడు ఒక దాన్ని ఇవ్వడం జరిగింది జీవోను. అయితే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతము ఉన్న టీచర్లని తీసుకొని ఇవ్వడం ద్వారా అనేక సమస్యలు కూడా ఏర్పడతాయి. అలాగే అసలు ఆ జీవో ఉద్దేశం ఏంటి అసలు? అంటే స్కూల్స్లో విజిట్ చేసి అక్కడ దాన్ని మానిటరింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ జీవో తీయడం. కానీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఈఓలు దాదాపు 629 మండలాలు ఉంటే దాదాపు 3-4 ఎంఈఓలు రెగ్యులర్ ఎంఈఓస్ ఉన్నారు. మిగతా ఎంఈఓస్లు అన్న ఎఫ్ఏసీలో ఉన్నారు. అంటే ఏది పీజీహెచ్ఎంస్ని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఏది స్కూల్ కాంప్లెక్స్కు సంబంధించి స్కూల్స్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఉన్నారు. అలాగే ఎండిఓ విజిట్ చేస్తాడు, డిఓ విజిట్ చేస్తాడు. 4 స్థాయిలో ఇప్పటికీ విజిట్ అనేది జరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళని వేయడం ద్వారా దాదాపు 2000 మంది, అంటే దాదాపు 1,00,000 మంది టీచర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. దాంట్లోకి 2% తీస్తే దాదాపు 2000 మంది ఉపాధ్యాయులు మళ్ళీ ఈ అకాడమిక్ దిక్కు వెళ్ళడం జరుగుతుంది. దాని ద్వారా ఇప్పుడు చెప్పవలసిన ఉపాధ్యాయులు మళ్ళీ విద్యార్థులకు నష్టం చేసినట్టే కదా. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. ఏది తనిఖీ విషయంలో మీరు అవసరం అనుకుంటే కొత్త వారిని నియమించండి, తనిఖీలు చేయండి. కానీ పాత వాళ్ళని మళ్ళీ తీసి ఉన్న స్టాఫ్లకించే తీస్తే మళ్ళీ 2000 మంది టీచర్స్కు సబ్జెక్ట్ కొరత ఏర్పడుతుంది కదా. కాబట్టి ఆ సబ్జెక్టు కొరత లేకుండా మీరు మానిటరింగ్ ఆఫీసర్స్ను ప్రస్తుతం ఎంఈఓ వాళ్ళందరినీ కూడా ఇది భర్తీ చేయండి. చేసిన తర్వాత వీటి స్థానంలో వీరిని అందరినీ కూడా చేసినట్టయితే మేము దాన్ని వ్యతిరేకిస్తలేము తనిఖీ విషయంలో. ఇవన్నీ కూడా అది. అలాగే ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఒక ప్రైవేట్ పాఠశాలను తీసుకున్నట్టయితే అందులో 10 మంది ప్రైవేట్ పాఠశాలలో ఒక తరగతిలో 10 మంది విద్యార్థులను ఒక టీచర్ని ఇస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఇప్పుడు 60 మంది ఉంటే 2 టీచర్స్ ఇస్తే మిగతా టీచర్స్కు ఇబ్బంది ఉంటుంది. మేము ఏమంటున్నామంటే మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కొట్లాడుతూ ఉన్నాం. మేము మొన్న ఏప్రిల్ 23వ తారీఖు నాడు యోగితారాణి గారి మేడం గారు మా ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా ఒక సమావేశం ఏర్పరిచి మరి మీ నాణ్యత పెంచడానికి మీరు ఏం చేస్తారన్న దాంట్లో కూడా మేము చెప్పడం జరిగింది. తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు కూడా బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువ మందిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది మా సంఘం యొక్క అభిప్రాయం. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అన్న జీవో దగ్గరికి వద్దామా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు స్కూళ్ళను మానిటరింగ్ చేయడానికి టీచర్లను మానిటరింగ్ వ్యవస్థలోకి తీసుకుంటున్నారు. మండలానికి ఎంతమంది సార్? మండలానికి ఒక 3. మండలానికి 3 ఉంటే మన ఆల్రెడీ ఈ మానిటరింగ్ సిస్టమ్ కోసం ఆల్రెడీ ఎంఈఓ ఉంటాడు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఉన్నారు, డిఈఓ వ్యవస్థ ఉన్నదిగా, మళ్ళీ ఈ టీచర్లు ఎందుకు? అంటే అందుకోసం అంటున్నాం, ఈ వ్యవస్థను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెనుకకు తీసుకోవాలనేది మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్. మరి అనవసరంగా ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులను తీసుకుంటూ మళ్ళీ విద్యార్థులకు నష్టం చేయడమే తప్పితే ఇందులో వచ్చే లాభమేమి కూడా ఏం కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండలంలో ఉండే టీచర్స్కు సంబంధం ఉన్న వాళ్ళే అంతే. కాబట్టి ఇప్పుడు అదనంగా ఈ 3 టీచర్స్ మళ్ళీ మండలంలో తిరగడానికి పనిచేస్తారు. ఆల్రెడీ క్లస్టర్స్కు సంబంధించి ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కొక్క సిఆర్పిని కేటాయించడం జరిగింది. సిఆర్పిస్ ఉంటారు, మళ్ళీ వీళ్ళు
రావడంతో అదనంగా అనవసరంగా ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచరు, హై స్కూల్ టీచరా సార్ ఎట్లా ఇది? పిఎస్కు హెచ్ఎం లేదా హెచ్జిటి టీచరు, యూపీఎస్కు స్కూల్ అసిస్టెంట్, లేదా హెచ్ఎం. హై స్కూల్కు ఆ యొక్క దానికి సంబంధించి ఇప్పుడు ఈ టీచర్ మానిటరింగ్ కోసం ఆ స్కూల్ పోయినప్పుడు ఉమ్, ఈ టీచర్ కంటే ఏజ్లో లేకుంటే హోదాలో ఆ టీచర్ ఉంటే ఈ టీచర్ అడిగే ప్రశ్నలకు కావచ్చు, ఈయన తీసుకునే రిపోర్టుకు ఆయన ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుందా? ఆన్సర్ చేస్తారు కానీ ఎట్లుంటుంది కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ చిన్న వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అది అడగడం అనేది జరుగుతూ ఉందనే ఉద్దేశం మానిటరింగ్ వ్యవస్థ హెల్దీ ఉండదు. మానిటరింగ్ వ్యవస్థ మళ్ళీ యథావిధిగా ఉంటుంది. కాబట్టి మేము కూడా కోరేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలతోని ఒక సమావేశం ఏర్పరిచి ఆ సమావేశం ద్వారా కొన్ని సూచనలు తీసుకున్నట్టయితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అలా ఉంటే అప్పుడు రాబోయే రోజులలో ఇవన్నీ కూడా బాగుంటాయి అనేది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మేము కూడా మా ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మళ్ళీ ఇటువంటి రావడం అనేది కొద్దిగా బాధగా ఉంది. మొన్న బడిబాటలో కార్యక్రమంలో తీసుకున్నట్టయితే దాదాపు 1,30,000 మంది బడిబాట కార్యక్రమంలో చేరడం జరిగింది. కొత్తగా ఎన్రోల్మెంట్స్ ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలల నుండి కూడా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చేరుతూ ఉన్నారు. అలాంటప్పుడు మళ్ళీ టీచర్స్ తీసినాం అనుకోండి, మా దగ్గరికి ఇప్పటికే విలేజ్లలో ఏమంటారు, మీ దగ్గర టీచర్స్ లేరు కదా, తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేడు కదా, ఉన్న దాంట్లోనే మీరు కూర్చుండబెడతారు కదా, రూమ్స్ ఉన్న దాంట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు మా దగ్గర మా పాఠశాలల్లో 60 మంది ఉన్నారు అనుకో, 2 రూమ్స్ ఉంటాయి, తరగతికి ఒకటి ఉండదు. బహుళ తరగతి బోధన చేస్తూ ఉన్నాం కానీ అయినప్పటికీ కూడా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే వాళ్ళకు పేరెంట్స్కి కానీ అక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే ఖచ్చితంగా. లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఇక్కడ వీళ్ళు మాకు ఇంకో దాంతోపాటు ఏమవుతుందో అదనపు బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. ఒక హెడ్ మాస్టర్ ఉండనుకో, ఇప్పుడు అటెండెన్స్ ఉంది, విద్యార్థుల అటెండెన్స్ ఉంది, అటెండెన్స్ తీయాల్సి వస్తుంది సెల్ ఫోన్లలో. ఎట్లా తీస్తారు సార్ అటెండెన్స్? అది డిఆర్ఎస్ అనేది ఒకటి యాప్ను అప్లోడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. దాని ద్వారా మేము అక్కడ స్కూల్లో అది మా యొక్క పాస్వర్డ్స్ అవన్నీ కొట్టేసి దాని ద్వారా తీయడం అనేది జరుగుతుంది. అట్లా ఇప్పుడు అటెండెన్స్ అంటే ఇప్పుడు 4th క్లాస్ తీసుకున్నాం. 4th క్లాస్లో ఇవాళ 20 మంది స్టూడెంట్స్ వచ్చారని అందులో 20 మంది అంకె నమోదు చేస్తారా లేకుంటే ఎట్లా చేస్తారు అటెండెన్స్? లేదు, 20 మంది దగ్గరికి వెళ్ళి ఫోటో తీయాలి. అరే ఈ ఫోటో తీయడం ద్వారా ఆ ఫోటో కూడా మళ్ళీ అప్లోడ్ కావాల్సి వస్తుంది, చాలా టైం పడుతుంది. అంటే హైదరాబాద్లో కూర్చొని నెట్ ఉన్న వాళ్ళు తొందరగా అవుతుంది కానీ విలేజ్లలో ఉండేటప్పటికి నెట్వర్క్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే 30 మంది పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోటో తీసి అప్లోడ్ చేయడం అంటే దాదాపు 45 మినిట్స్ పీరియడ్లో హాఫ్ అన్ అవర్ దీనికే పోతుందేమో. పోతుంది, అదైతే అంటే ఇప్పుడు ఇది దాని స్థానంలో కొత్తగా ఇప్పుడు మేము దానికి వ్యతిరేకించలేము కానీ దాని స్థానంలో కొత్తగా ఇప్పుడు పిల్లవాడు పోయి ఫేస్ అక్కడ పెట్టినట్టయితే అది రికగ్నిషన్ నిజంగా అది బెటర్ ఉంటుంది. అట్లా ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు మనకు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఏవి చూసినా కానీ మనం అక్కడ పోయి నిలబడంగానే ఆటోమేటిక్గా పిల్లవాడు ఐరీస్ తీసుకుంటుంది, అటెండెన్స్ ఓకే అవుతుంది. అది సర్వర్కు మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వర్కు దాన్ని అటాచ్ చేస్తే వీళ్ళు అటెండెన్స్ ఎన్రోల్ అయిపోతుంది. ఇప్పుడు టీచరే పట్టుకొని ప్రతి పిల్లవాడికి తీయాలంటే కష్టమే. మళ్ళీ అట్లా అయినప్పటికీ కూడా సెల్ ఫోన్స్ వాడొద్దు అనేది మళ్ళా అదొకటి రావడం జరిగింది. సెల్ ఫోన్ లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. యాక్చువల్గా ప్రతి మెసేజ్ కూడా సెల్ ఫోన్ ద్వారానే చేయాలి. మిడ్ డే మీల్స్కి సంబంధించి సెల్ ఫోన్ ద్వారానే చేయాల్సి వస్తుంది, అన్నిటినీ కూడా సెల్ ఫోన్ ద్వారా చేయాల్సి వస్తుంది. దీనికి ఒక సిస్టమ్ను వాళ్ళు తయారు చేసి ఇప్పుడు మీరు అన్నట్టు ఫేస్ రికగ్నిషన్ అది పెట్టినట్టయితే బాగానే ఉంటుంది పిల్లలకు. అట్లా క్లాస్ రూమ్ కాకుండా స్కూల్ మొత్తానికి ఒక్కటి పెట్టినా పిల్లవారు ప్రేయర్ అయిపోగానే వస్తూ ఉంటారు, క్లాస్లోకి వెళ్ళే ముందు ఆడ ముందు నిలబడతాడు, వెళ్ళిపోతాడు, అటెండెన్స్ పడిపోతుంది. అట్లాంటి విధానం ప్రభుత్వం నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఈ స్కూల్కి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి సార్? చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్కు సంబంధించిన ఇష్యూస్ అంటే ఇప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూస్ అంటే కూడా ఇప్పుడు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసి
ఇవన్నిటిని వ్యవస్థను ఒక దారిలోకి తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు 317 జీవో ఉంది. దానికి సంబంధించిన సమస్యలే ఇంతవరకు చేయలేదు. దాదాపు ఇప్పుడు 1000 ఖాళీల వరకు జిహెచ్ఎంసి ప్రమోషన్స్ ఇవ్వాలి. అవిటిని కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న మొన్న ఎండాకాలం సెలవులలో ఒక 1000 మందికి అది ఇచ్చినట్టయితే దాని ద్వారా కూడా ఒక విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. అవి కూడా జిహెచ్ఎంసికి సంబంధించినవి అవి ఇవ్వలేదు, ప్రమోషన్స్ ఇవ్వలేదు. మళ్ళీ అనేక మంది కూడా ఈ జోన్ 1 జోన్ 2 చేయడం ద్వారా ఈ ఖమ్మం వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గర మెదక్ జిల్లాకు రావడం జరిగింది. ఖమ్మం, భద్రాది, కొత్తగూడెం వీళ్ళందరూ కూడా చాలామంది ఈ జిహెచ్ఎంసి ప్రమోషన్స్లలో ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళు మొన్న ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలలో బదిలీలు గిట్లా చేపట్టినట్టయితే వాళ్ళ ప్లేస్కు వాళ్ళు పోయి కొంచెం సంతోషంగా వర్క్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం బదిలీలు ప్రమోషన్స్ ఏర్పాటు చేయి. దాని ద్వారా నష్టమేం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమేం లేదు. ఉపాధ్యాయులకు కొంచెం మేలు జరిగినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా వర్క్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సార్ ఈ రిక్రూట్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ చేపడితే బాగుంటుంది సార్. ఇప్పుడు నిజానికి ఇప్పుడు దాదాపు 15,000 వరకు ఖాళీలు ఉంటాయా సార్ మొత్తానికి హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కలిపితే? దాదాపు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ నేషనలైజేషన్ జీవో ఒకటి తీసుకురావడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు 60 మందికి ఒక 2 ఉపాధ్యాయులు, 61 అయితే 3 ఉపాధ్యాయులు. ఇట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎట్లా అంటే ఈ నేషనలైజేషన్ చేయడం అనేది కాకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసినట్టయితే అప్పుడు విద్యా వ్యవస్థ ఒక ఉన్నతమైన స్థానానికి రావడానికి అవకాశం ఉంది. మేము కోరేది కూడా అదే. ఇప్పుడు అక్కడ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఏంటంటే కోఆర్డినేషన్లో వాళ్ళకు ప్రతి గ్రామంలో ఏమంటారంటే మీ దగ్గర టీచర్స్ 2 ఉన్నారు, మేము ఎలా పంపించాలి. సెకండ్ క్లాస్ పిల్లవాడు చెప్తా అంటే 5th క్లాస్ పిల్లవాడు ఖాళీ ఉంటాడు. 5th క్లాస్ పిల్లవాడు చెప్తా అంటే 2nd క్లాస్ పిల్లవాడు ఖాళీ ఉంటాడు. అంతే. అది పాఠం చెప్పేటప్పుడు ఇబ్బంది కూడా కొంచెం ఏర్పడుతుంది. కాకపోతే ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది, బహుళ తరగతి బోధన ఎట్లా చేయాలి అనేది దాని మీద. కానీ పాఠం చెప్పేటప్పుడు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియంస్ చేసి దాని ద్వారా కూడా మాకు చాలా టీచర్స్కు చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడుతున్నాయి టీచర్స్కి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్పడం వేరు, అక్కడ ఉన్న విద్యార్థికి అర్థమయ్యే విధంగా చెప్పడం వేరు. ఆ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా టీచర్స్కు సమస్యలు లేకుండా చేస్తే అప్పుడు టీచర్స్ చాలా వాళ్ళు పర్ఫెక్ట్గా క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళ యొక్క క్లాసును బోధించడానికి అవకాశం ఉంటుంది. కానీ సమస్యలు అదే విధంగా పెట్టి ఇప్పుడు ఉదాహరణకు సమస్యలు అంటే చిన్న సమస్య మొన్న మనం ఒకటి నిన్ననే చూసాం. ఒక డిప్టీ ఎంఆర్ఓ గారు దాదాపు జీపీఎఫ్ ఆయన సంబంధించిన డబ్బులు ఆయన పెట్టుకొని దాదాపు 1 సంవత్సరం పాటు నుంచి వేచి చూడడం జరిగింది. ఆయన అనుకోకుండా హాస్పిటల్లో పడ్డప్పుడు ఆయన చాలా ఇబ్బంది, దాదాపు 27 లక్షల రూపాయలు ఈరోజే చదివింది, 27 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఖర్చు చేసిన తర్వాత దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా దాన్ని పేపర్కి రావడం ద్వారా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యలు అన్నిటినీ కూడా అంటే మాకు చెందిన డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులు వచ్చినాక వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు కదా. ఇటు సమస్యలతోని అటు అవన్నిటితోని ఉంటే ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమస్యలన్నిటినీ మొదట పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ మధ్యలో నేను ఒక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న స్పీచ్ విన్నాను. ఏమన్నానంటే ప్రీ స్కూల్ ఉండాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే నర్సరీ ఉంటుంది, ఎల్కేజీ యూకేజీ ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో అంగన్వాడీ తర్వాత మన ప్రైమరీ స్కూల్లో ఎన్రోల్మెంట్ అవ్వట్లేదు, ఈ మధ్యలో గ్యాప్ ఉంది, అందుకే మేము ప్రీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. మన ప్రీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి సార్ ఎక్కడైనా?
అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1400 స్కూల్స్నేమో ప్రీ స్కూల్స్గా చేస్తామని చెప్పడం జరిగింది. అంటే మా జిల్లాకు ఒక 20, 25, 30, 100 స్కూల్స్ అట్లా స్టార్ట్ చేద్దామనేది. 60, 70 స్కూల్స్ అట్లా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఇప్పుడు దానికి సంబంధించే స్ట్రక్చర్ కూడా ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే దానికి సంబంధించిన ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన తర్వాత అవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇదే ఉపాధ్యాయుడు మళ్ళీ చెప్పానంటే ఇప్పుడు అదనంగా మళ్ళీ క్లాసెస్ మీద బర్డెన్స్ పడుతుంది. నిజంగా మళ్ళీ ఈ టీచర్లలో చేస్తారా, లేకుంటే కొత్త టీచర్ను రిక్రూట్ చేస్తారా ప్రైమరీ లెవెల్లో, ప్రీ ప్రైమరీ లెవెల్లో అనేది సమస్య. క్లారిటీ లేదు. అది వాళ్ళ అంగన్వాడీలో అయితే అంగన్వాడీలో వాళ్ళు చెప్పడం అనేది జరగదు. వాళ్ళ అంగన్వాడీలో కూడా అన్నీ దీనికి సంబంధించిన చాప్టర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన సిలబస్ కానీ ఏం లేదు. ఏదో ఏబిసిడీలు వాళ్ళు వచ్చినందుకు అక్కడ చిన్న చిన్నవి చెప్పడం జరుగుతుంది తప్పితే దానికి సంబంధించిన కరికులం అయితే ఏమి ఇవ్వలేవు, అకాడమిక్స్ అయితే ఉండవు, ఏం లేవు. కాబట్టి వాటిని కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే దానికి సంబంధించి అలాగా అంటే ఉపాధ్యాయులను వేరే రకంగా చేసినట్టయితే బాగుంది. ఆ ప్రీ స్కూల్స్ ప్రైమరీకి అటాచ్ చేసి వాళ్ళకు ఒక కొత్త పర్సన్, కొత్త టీచర్ రిక్రూట్ చేయడమా, లేకుంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ ఆలోచించాలి దానికి. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్న జిల్లాలో ఎట్లా అవుతుంది సార్? అది అవుతుంది అసలు? ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కాకపోతే ఇప్పుడు ఉన్న టీచర్సే అంటే కొంచెం మా వాళ్ళే ఏంటంటే మా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. కొన్ని ప్లేస్లలో ఒక ఏవైతే ఇంపార్టెన్స్ అనుకున్నారో అక్కడ ఎక్కడైతే నీడెడ్ అనుకున్నారో అక్కడనే తీసుకోవడం అనేది జరిగింది. దాని ద్వారా అది చేయడం. ఓకే. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ ఎవరిని చేయలేదు సార్. ఇప్పుడు మీరు తపస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నారు కదా. తపస్ స్టార్టింగ్లో 317 జీవో వచ్చినప్పుడు మొట్టమొదట దాన్ని వ్యతిరేకించింది తపస్సు. అప్పుడు ఉద్యమం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయి ఉద్యమం కనిపిస్తలేదు తపస్ నుంచి? తప్పకుండా అండి. ఎందుకంటే గతంలో మేము 311 జీవో అప్పుడు కూడా దాదాపు ఒక్క రోజుల 2 రోజులలోనే మొత్తం మేము ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం, పెద్ద ఎత్తున ధర్నా చేయడం, 3000 మంది అరెస్ట్ కావడం అనేది జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే అంత లోపల ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. దాని ద్వారా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఉపాధ్యాయ సమస్యల కోసం మొట్టమొదటిసారిగా పెండింగ్ బిల్స్ కోసం స్కూల్ స్థాయి, మండల్ స్థాయి, జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహించడం అనేది జరిగింది. దాని ద్వారా కొంచెం రాష్ట్ర ప్రభుత్వంలో కలయిక వచ్చి మేము 500 కోట్లు మేము ప్రతి 5 సంవత్సరంలో 500 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. సరే మేము కూడా కొంచెం వెనుకకు తగ్గి చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి దానికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి. అంటే మేము అప్పటికే సంవత్సరం తర్వాత ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. మళ్ళీ అలాగే మేము కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమానికి అప్లై చేయడం జరిగింది. అదంతా జరిగిన తరుణంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో కొంచెం అంటే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ధర్నాలు అవన్నిటికీ అవకాశం లేదు కాబట్టి వాటిని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. తప్పకుండా ఏవిఎన్ రెడ్డి గారిని, కొమరయ్య గారిని తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున పోరాడతాం. మళ్ళీ మేము ధర్నా కార్యక్రమాలు, ఉద్యమ కార్యాచరణను తప్పకుండా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇది మనకు విద్యా వ్యవస్థకు సంబంధించి అటు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, టీచర్లు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు తపస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవాజ్ సురేష్ గారు చెప్పారు. మొత్తానికి ఆయన చెప్పిన దాంట్లో గవర్నమెంట్ రీసెంట్గా ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో కొంత టీచర్లకు అభ్యంతరకరంగా ఉంది. ఒక టీచర్ను మానిటర్ చేయడానికి ఇంకొక టీచర్ను పంపించడం, ఇప్పటికే ఖాళీలు తక్కువ ఉన్న ఈ విద్యా వ్యవస్థలో ఇంకా వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం వల్ల అక్కడ సబ్జెక్ట్ కొరత పడుతుంది టీచర్లు ఖాళీల వల్ల అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.